యేసుక్రీస్తు మీకు అందరికీ వందములు. రెండవ రాకడ అందరికి తెలుస్తుంది. దేవుని వాక్యం ఏముందంటే భూజనులు తేరి చూస్తాడని దేవుని వాక్యం ఉంది. అంతేకాదు ఎవరైతే విడిచిపెట్టబడతారో వాళ్ళందరూ కూడా మరి రొమ్ము బాధకు ఏడుస్తారు. ఎందుకంటే మరి పరలోక రాజ్యం చేరుకోదు. మరి బాధతో రొమ్ము బాధకు ఏడుస్తారు. మరి ఎవరైతే మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి రక్షణ మార్మల్స్ పొంది ఉంటారో, ఎవరైతే ఆ సమయానికి పరిశుద్ధ రక్షణ మార్మల్స్ పొందినంతనే వెళ్ళరు. ఆ దినానికి ఆ క్షణానికి రాకడ సమయానికి పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నవాళ్ళు మాత్రమే పరలోక మధ్యాకాశానికి చేరుకుంటారు. అటు తర్వాత 7 సంవత్సరాల విందు తర్వాత మళ్ళీ తిరిగి మరి పరలోక రాజ్యానికి వెళ్ళటం జరుగుతుంది. అయితే మొదటగా మనకు కావాల్సింది ఏంటంటే మనం ఎత్తబడుతున్నామా లేదా కావాలి. మిగిలిన తర్వాత వివరాలన్నీ కూడా మనకి ఎవరికి కూడా అవసరం లేదు. ఆ వివరాలన్నీ కూడా మన మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే మనం మరి ఎత్తబడతామా లేదా, మరి మధ్యాకాశానికి చేరుకుంటామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మధ్యాకాశానికి చేరుకుంటే కనుక మీకు యుగ యుగాలు కూడా పరలోక రాజ్యంలో మీరు ఉన్నట్టే. ఇంకెంత మాత్రం పాడద్రోయబట్టం అనేది ఉండదు. కాబట్టి పరిశుద్ధులు మాత్రమే పరిశుద్ధ పట్టణాన్ని పరలోక పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటారు. వాళ్ళే మరి మరి పరిశుద్ధులైన యేసుప్రభు చేత ఆకర్షించబడతారు. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆకర్షించబడరు. పాపం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆకర్షించబడరు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని అయస్కాంతం ఏ విధంగా ఆకర్షించబడుతుందో ఇనుముని, అదే విధంగా మరి యేసు ప్రభు దగ్గరికి పరిశుద్ధులందరూ కూడా ఆకర్షించబడతారు. జ్ఞాపకం చేసుకొని మీరు పరిశుద్ధంగా ఉంటే దానికి మించిన భాగ్యం లేదు. మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటే రాకడ ఎప్పుడు వచ్చినా మీకు భయం ఉండదు. మరి మీకు మరణం ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఆ భయం అనేది ఉండదు. మరణం వచ్చినా రాకడ వచ్చినా మీరు దేవుని దగ్గరికి చేరుకుంటారు. ఇదైతే వాస్తవం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మరి మెలకు ఆత్మ కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుని ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి పాపంలో పడిపోకుండా శోధనలో ప్రవేశించకుండా మరి ప్రతి దినము ప్రార్థన చేసుకోవాలి. ప్రతి దినము ఉదయం లేచి ఆయన సన్నిధిలో మొదలుపెట్టాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి, ఆయనతో మీరు నడవాలి. అప్పుడు ఎంతో గొప్పదైన లాభం మీకు కలుగుతుంది. దేవుని సన్నిధి బలంగా అనుభవిస్తారు. అది ఒకటే కాదు, మరి పరలోక రాజ్యంలో మీకు ఉండే బహుమానాలు అనేకమైనవి ఉంటాయి. అది ఒకటే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మరి మంచి పనులు దానం చేస్తున్నారు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నేను భిక్షగాడిని వచ్చాను, మీరు నాకు ఏం పెట్టలేదని. మరి ఆ రోజున రాకడ దినమున ఆయన సెలవిస్తారు. ప్రభు అని చెప్పిన ఎవరు కూడా, అరే అద్భుతాలు చేస్తున్న ఎవరు కూడా, ప్రభు అని చెప్పిన ఎవరు కూడా మరి పరలోక రాజ్యానికి చేరుకోరు. ఆయన చిత్తం, తండ్రి చిత్తం నెరవేర్చేవారే పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క క్రియలు జరిగించండి, పరిశుద్ధాత్మ కలిగి ఉండండి, పవిత్రాత్మ కలిగి ఉండండి, దేవుని యొక్క స్వభావం కలిగి ఉండండి. దేవుని మాట మీద దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.